హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భవాని. ఈ వీడియో వచ్చేసి ప్రతి ఊర్లోనూ వినాయక చవితికి వినాయక నవరాత్రుల కోసం వినాయకుడిని నిలబెడతారు కదండి. అలాగే మా ఊరిలో వినాయక నవరాత్రులు ఎలా జరుపుకున్నామన్నదే వీడియో అండి. ఇది పండుగ రోజు మా ఇంట్లో తీసిన వీడియో క్లిప్స్ అండి. పండుగ రోజు నేను వీడియో తీయడానికి అసలు టైమే లేదు, అందుకని చెప్పి చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే సెండ్ చేస్తున్నాను. ఇక్కడ ఇంట్లో పూజ అది అయిన తర్వాత మా పిల్లలు పంతం పట్టి మేము కూడా బయట చిన్నగా ఇంటి బయట చిన్నగా పందిరి వేసుకుని మేము బుజ్జి గణపయ్యలను పెట్టుకుంటామని పంతం పట్టారండి. ఇంకా వాళ్ళు కూడా అలా పందిరి వేసుకుని ఇలా వినాయకులను అయితే పెట్టుకున్నారు. ఇంకా తర్వాత మా ఊరిలో లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి గుడి దగ్గర అయితే వినాయకుడి విగ్రహాన్ని అయితే నిలబెట్టారండి నవరాత్రుల కోసం. ఇంకా అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని ఇంటికైతే వచ్చేసామండి. ఈ 9 రోజులు మా ఊరిలో ఎలా చేస్తారంటే ప్రతిరోజు స్వామివారికి పూజ జరిపించటానికి ఒక జోడ పీటల మీద కూర్చుంటారండి. అలా జరిపిస్తారు. నాకు ఈ 9 రోజులు కుదిరినన్ని రోజులు నేను గుడికైతే వెళ్ళానండి. 5th డే రోజు మేము మా అత్తయ్య గారు వాళ్ళం పీటల మీద అయితే కూర్చున్నామండి. ఆ రోజు నేను పీటల మీద కూర్చోవటం అలానే వీడియో తీయటానికైతే అసలు నాకు కుదరలేదండి. మా పిల్లల్ని వీడియో తీయమంటే వాళ్ళేమో క్లమ్జీగా ఎలానో తీశారు. అసలు వాళ్ళకి కుదరలేదు. ఈవినింగ్ పూజ అయినా తీయమని చెప్పి పిల్లల్ని బ్రతిమలాడుకుంటే ఏదో అలా వీడియో తీశారండి. ఇక్కడ వచ్చేసి మేము పూజ చేసే రోజున అనమాట ఇక్కడ పంచామృతంతో స్వామివారికి అభిషేకం చేయడం కోసం అవన్నీ కలుపుతున్నానండి. ఇంకా మా పూజ అది అయ్యేసరికి మార్నింగ్ అయితే 9 అలా మొదలు పెట్టారు. 11 కల్లా పూజ అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చి ఈవినింగ్కి కావాల్సిన నైవేద్యాలు అవి ప్రిపేర్ చేసుకున్నాము. ఆ రోజు అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా వాళ్ళు వచ్చి కొంచెం నాకు ఈవినింగ్ ప్రసాదాలకి వాటికి కూడా హెల్ప్ చేశారనమాట. ఇంకా అవన్నీ రెడీ అయిన తర్వాత అమ్మ వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోయారు. సాయంత్రం పూజ వరకు అయితే లేరు. ఇంకా ఈవినింగ్ పూజ కూడా చాలా మంచిగా జరిగిందండి. ఇంకా ఆ తర్వాత రోజు వెళ్ళాను గుడికి. ఆ రోజు కూడా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వచ్చాను. ఇంకా నెక్స్ట్ డే కూడా వెళ్ళానండి. ఆ రోజు మాకు తోటికోడలు అక్క బావగారు అవుతారు, వాళ్ళు కూర్చుంటున్నారు అని చెప్తే వెళ్ళానండి. ఆ రోజు కూడా స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు అయితే తీసుకున్నానండి. ఇక్కడ మాకు ఈవినింగ్ పూజ అయిన తర్వాత స్వామివారికి భజన కార్యక్రమాలు అవి ఉంటాయి ప్రతిరోజు కూడా. ఇంకా ఈరోజు ఏం చేశారంటే పిల్లలు గేమ్స్ అని చెప్పి 2 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. అందుకని చెప్పి ఆ భజన కార్యక్రమం స్కిప్ చేసి పిల్లలకి గేమ్స్ అలానే గంగిరెద్దుల ఆట అని చెప్పి అనౌన్స్ చేశారండి. ఇంకా నేను కూడా సరదాగా వాళ్ళ గేమ్స్ చూద్దామని చెప్పి వచ్చానండి. ఇక్కడ గంగిరెద్దుల్ని ఆడిస్తున్నారనమాట. ఫస్ట్ గంగిరెద్దుల్ని ఆడించిన తర్వాత పిల్లలకి గేమ్స్ అన్నారు. ఈ గంగిరెద్దుని అటు ఇటు తిప్పుతూ ఉంటే ఇక్కడ ఒక బుడ్డోడు ఉన్నాడు కదా, వాడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. అది అటు ఇటు తిరుగుతుంటే పెద్ద కళ్ళు చేసుకుని వాడు చూస్తున్నాడు. నేను అదే అన్నాను, అరే బుడ్డోడు భలే చూస్తున్నావు అంటే వాళ్ళ మమ్మీ నవ్వుతుందనమాట. ఇంకా గంగిరెద్దుల ఆట అయిపోయిన తర్వాత పిల్లలకైతే గేమ్స్ పెట్టారండి. ఏజ్ల వారీగా గేమ్స్ పెట్టారు. ఫస్ట్ అయితే లెమన్ అండ్ స్పూన్ అలానే చైర్స్ ఖోఖో గేమ్స్ అయితే పెట్టారు. లెమన్ అండ్ స్పూన్ గేమ్లో అయితే మా చిన్నోడైతే ఫస్ట్ వచ్చాడు. చిన్నపిల్లల గేమ్ అయిపోయిన తర్వాత పెద్ద పిల్లలకి మిడిల్ ఏజ్ పిల్లలకి లెమన్ అండ్ స్పూన్ గేమ్ అయితే పెట్టారండి. ఆ తర్వాత చైర్స్ గేమ్ పెట్టారు చిన్నపిల్లలకి ఒకసారి, అలానే మళ్ళీ మిడిల్ ఏజ్ పిల్లలకి పెద్ద పిల్లలకి అలానే ఆడపిల్లలకు కూడా పెట్టారు. చిన్నపిల్లల్లో లాస్ట్ స్టెప్లో వీడు ఆగిపోయాడు అనమాట మా చిన్నోడు. ఎందుకంటే వాడు ఆల్రెడీ ఒక గేమ్లో ఫస్ట్ వచ్చి ఉన్నాడు కాబట్టి సాటిస్ఫై అయ్యాడు. ఓడిపోయాను అనే ఫీలింగ్ అయితే లేదండి వాడికి. ఇంకా ఆ తర్వాత మా పెద్దోడు చైర్స్ గేమ్లో పార్టిసిపేట్ చేశాడు. వాడు కొంచెం డిసప్పాయింట్ అయ్యాడండి. ఎందుకంటే వాడు మధ్యలో సెకండ్ స్టెప్స్కో ఎలానో బయటకు వచ్చేసాడు. చాలా ఫీల్ అయ్యాడు. ఇంకా నేనే మోటివేషనల్గా ఏం కాదులే నాన్న, అసలు పార్టిసిపేట్ చేసావు కదా, బెటర్ లక్ నెక్స్ట్ టైం ఏమవుతుంది అని చెప్పి మోటివేట్ చేశాను. ఆ తర్వాత కొంచెం ఫ్రీ అయ్యాడండి.
తర్వాత ఖోఖో గేమ్ పెట్టారు. పిల్లలందరికీ కలిపి 2 గ్రూప్స్ చేసి మా పెద్దోడు ఉన్న గ్రూప్ వాళ్ళు ఫస్ట్ వచ్చారనమాట. ఇంకా అక్కడ వాడు సాటిస్ఫై అయ్యాడు, ఏదో ఒక గేమ్లో నేను విన్ అయ్యాను అని చెప్పి. నెక్స్ట్ డే వచ్చేసి కోలాటం ప్రోగ్రామ్ అయితే ఫిక్స్ చేశారండి. నాకైతే మార్నింగ్ పూజకి వెళ్ళటానికి కుదరలేదు, ఈవినింగ్ కోలాటానికి కూడా వెళ్ళటానికి కుదరలేదు. మంత్లీ ప్రాబ్లం అనమాట. ఇంకా స్వామివారికి తెల్లారి స్వామివారిని కదిపి నిమజ్జనం కోసం ఆ రోజు మాకు ఊర్లో అన్న సంతర్పణం ఉంటుందండి. ఆ కార్యక్రమానికి కూడా వెళ్ళటానికి కుదరలేదు, పూజ కూడా మిస్ అయ్యాను. చాలా బాధ అనిపించింది. సరే స్వామివారు మనకి ఇంతవరకు ఇచ్చారని చెప్పి నేను అడ్జస్ట్ అయ్యాను అనమాట. ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ అనమాట, నిమజ్జనం రోజు స్వామివారు ఊరేగింపుగా వస్తున్నారు. అప్పుడు తీసిన వీడియో క్లిప్స్ అండి. నాకైతే అప్పుడే నవరాత్రులు అయిపోయినాయా అనిపించింది. ఇంకా స్వామివారు ఊరేగింపుగా వస్తుంటే అందరూ పలారాలు చేస్తారు కదా, స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుంటారు. ఇక్కడ మా అత్తయ్య గారు పలారం చేస్తున్నారు. మా పెద్దోడైతే స్వామివారు ఎప్పుడు వస్తారా, నేను ఎప్పుడు పలారం చేసి ఆడుకోవటానికి వెళ్ళాలా అని చెప్పి వెయిటింగ్ అనమాట. నేను వీడియో తీస్తున్నానని చెప్పి సిగ్గుపడి మొహం అటు తిప్పేసుకున్నాడు వాడు. ఇంకా మా పిల్లలైతే ఈ నవరాత్రులు 9 రోజులు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. స్వామివారి ఊరేగింపుగా వెళ్ళేటప్పుడు కూడా కలర్స్ పోసుకోవటం ఏంటి, ఎంజాయ్మెంట్ ఫుల్ అనమాట. ఇంకా స్వామివారి ఊరేగింపు అది అయ్యి వీళ్ళ ఇంటికి వచ్చేసరికి 9 అలా అయ్యింది. ఇక్కడైతే మా పెద్దోడు పలారం చేస్తున్నాడు అనమాట. మా చిన్నోడేమో నేను కొబ్బరికాయ కొడతానని చెప్పి పెద్ద పోటుగాళ్ళలాగా వెళ్ళాడు. ఆ కొబ్బరికాయ కూడా పగలలేదు వాడికి. ఇంకా అప్పుడు మా అత్తయ్య వెళ్ళారనమాట హెల్ప్ చేయడానికి. స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని మా పెద్దోడు లోపల పెట్టి ఇంకా ఆడుకోవటానికి అయితే వెళ్ళాడండి. వాళ్ళిద్దరూ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా స్వామివారు మా గుమ్మం దాటి వెళ్ళిన తర్వాత నాకైతే చాలా బాధ అనిపించింది, స్వామివారు అప్పుడే వెళ్ళిపోతున్నారా అని చెప్పి. మీ ఊర్లో స్వామివారి ఊరేగింపు అప్పుడు మీకు కూడా ఇలా అనిపించిందా? ఒకవేళ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ.